రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగం పరిషత్ పైన, అదేవిధంగా భారత రాజ్యాంగం పైన కొంతమంది కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల గురించి మనం అంటే అవగాహన చేసుకోవాలంటే రెండింటిపైన, రాజ్యాంగం పైన, రాజ్యాంగ పరిషత్ పైన కూడా రెండింటిపైన కూడా చేసినటువంటి వ్యాఖ్యలను మనం అర్థం చేసుకోవాలంటే భారత రాజ్యాంగ రూపకల్పనకు తోడ్పడినటువంటి ముఖ్యమైనటువంటి ఆధారాలు కొన్ని ఉన్నాయి. అంటే భారత రాజ్యాంగానికి ప్రధానమైన మూలాధారాలు. వాస్తవంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో అనేక అంశాలను అనేక రాజ్యాంగాల నుండి, అనేక దేశాల నుండి గ్రహించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు మన రాజ్యాంగ నిర్మాతలు 60 దేశాలకు సంబంధించినటువంటి రాజ్యాంగాలను అధ్యయనం చేస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు రాజ్యాంగ నిర్మాతలు సుమారు 60 దేశాల యొక్క రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాత మన రాజ్యాంగాన్ని రూపొందించారు. అయితే రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు వివిధ దేశాల నుండి వివిధ అంశాలను గ్రహించాము. మొదటిగా 1935 భారత ప్రభుత్వ చట్టం చాలా కీలకమైనది. అలాగే ఈ అంశం పైన మనకు క్వశ్చన్స్, ప్రశ్నలు కూడా ఉంటుంది. ఎలా భారతదేశం దేశాల సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలని ఈ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొని గ్రహించినది, ఇది ఒక ప్రశ్న. అలాగే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనే అంశాలని ఈ దేశ రాజ్యాంగ స్ఫూర్తిగా భారత రాజ్యాంగంలో చేసిన 2008 2 క్వశ్చన్స్. అంటే మన రాజ్యాంగ రూపకల్పనలో తోడ్పడినటువంటి అంశాలంటే వాటినే మనం రాజ్యాంగానికి మన మూలాధారాలని చెప్పి చెప్తున్నాం. ఆ మూలాధారాల్లో మొదటి అంశం 1935 భారత ప్రభుత్వ చట్టం. మనం ఇంత ముందు కూడా అనుకున్నాం. 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని మన రాజ్యాంగానికి ప్రధాన మూలాధారం అని చెప్పి చెప్తున్నాం. ఒకటి. రెండో అంశం ఏంటంటే more than 70% ఆఫ్ ది సబ్జెక్ట్స్ హావ్ బీన్ డ్రాన్ ఫ్రమ్ ది 1935 యాక్ట్. రాజ్యాంగంలో 70% పైగా అంశాలను 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్నాము. ఆల్మోస్ట్ 320 అవుట్ ఆఫ్ 321 321 సెక్షన్లలో 240 అంశాలని మనం ఈ చట్టం నుంచి గ్రహించినాం. కాబట్టి అయితే ఈ చట్టం నుంచి గ్రహించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి అంటే సమాఖ్యకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడి నుంచే గ్రహించినాము. సమాఖ్య వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడి నుంచే తీసుకున్నాము. అలాగే అత్యవసర అధికారాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్, అలాగే అడ్వకేట్ జనరల్, అలాగే ఉద్యోగి స్వామ్యానికి సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడి నుంచే గ్రహించడం జరిగింది. అయితే ఈ విషయాలను నేను మళ్ళీ కూడా మీకు ఒక గుర్తు చేసేది ఏంటంటే ఈ అంశాలపైన చర్చ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మనకు మన సబ్జెక్టు సిలబస్లో అంతర్భాగంగా ఉంటాయి. కేవలం భారత రాజ్యాంగం, దాని విశిష్ట లక్షణాలు, రాజ్యాంగానికి సంబంధించిన అంశాలంటే గ్రూప్ 2, గ్రూప్ 1 సిలబస్. సిలబస్సే లక్షణాలే సిలబస్, ఏం కాదు. అయితే ఆ ప్రతి అంశాన్ని గురించి కూడా మనం చర్చిస్తాం కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా వస్తుంది. అక్కడ విశ్లేషణాత్మకంగా చెప్తాం. కానీ ఇక్కడ ఏంటంటే
కేవలం మీరు టు ది పాయింట్ ఈ అంశాన్ని రాజ్యాంగ నిర్మాతలు ఎక్కడి నుంచి గ్రహిస్తున్నారు, లేక భారత రాజ్యాంగం పలానా అంశాన్ని ఏ రాజ్యాంగం నుంచి గ్రహించింది అంతే, అంతవరకే గుర్తుంటారు. దానికి మించి ఎక్కువ ఎక్కడైనా కన్ఫ్యూజ్ చేసేటటువంటి అంశాలతో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం కంగారు పడాల్సిందే. ఎందుకంటే కొన్ని చోట్ల కన్ఫ్యూజ్ చేసేటటువంటి అంశాలు ఉన్నవి ఉంటాయి, కన్ఫ్యూజ్ చేసే అంశాలు ఏమున్నా మీరు గుర్తించండి, ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తాను. తర్వాత భారత రాజ్యాంగం పైన ప్రభావం చూపినటువంటి మరొక ముఖ్యమైనటువంటి రాజ్యాంగం అమెరికా. అమెరికా రాజ్యాంగం చాలా చాలా ప్రభావాన్ని చూపింది. ముఖ్యంగా మనం అమెరికా రాజ్యాంగాన్ని గ్రహించినటువంటి అంశాలలో రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, దేశాధిపతి పేరు మీద పరిపాలన నిర్వహించడం, రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షుడిగా వ్యవహరించడం, సుప్రీంకోర్టు స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ ఆధిక్యత, నెక్స్ట్ ఉపరాష్ట్రపతి, నెక్స్ట్ ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరించడం, రాజ్యాంగ సవరణలో రాష్ట్రాల ఆమోదం, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి తొలగించడం, రాష్ట్రపతిని పదవి నుండి తొలగించడం. ఈ అంశాలన్నీ మనం ఏ దేశ రాజ్యాంగాన్ని పూర్తిగా తీసుకొని రాజ్యాంగంలో పొందుపరిచిన భారత రాజ్యాంగం. ఇక్కడ రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, దేశ పరిపాలన మొత్తం కూడా దేశాధిపతి పేరును నిర్వహించడం, భారత రాష్ట్రపతి సర్వసైన్యాధ్యక్షులుగా వ్యవహరించడం, అదేవిధంగా సుప్రీంకోర్టు, అదేవిధంగా స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ, అదేవిధంగా రాజ్యాంగ ఆధిక్యత, ఉపరాష్ట్రపతి, రాజ్యసభకు ఉపరాష్ట్రపతి చైర్మన్గా వ్యవహరించడం, రాజ్యాంగ సభలో రాష్ట్రాల ఆమోదాన్ని పొందడం, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను పదవి నుండి తొలగించే పద్ధతి, రాష్ట్రపతిని కూడా పదవి నుండి తొలగించేటటువంటి పద్ధతులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఏ రాజ్యాంగాన్ని తీసుకున్నాం మనం? అమెరికా రాజ్యాంగం. కాగా భారత రాజ్యాంగాన్ని అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసినటువంటి అంశాల్లో మరొక దేశం బ్రిటన్. మనం అప్పుడప్పుడు చెప్తుంటాం వాళ్ళ రోజులు కావాలని చెప్తే వాళ్ళు వీరేస్తారు. మరి మనం ఆల్మోస్ట్ బ్రిటన్తో ఎన్ని సంవత్సరాలు కావాల్సి అంటే 200 సంవత్సరాలు. కాబట్టి బ్రిటన్ యొక్క ప్రభావం, బ్రిటన్ దేశ పరిపాలన యంత్రాంగానికి సంబంధించిన అంశాలు, బ్రిటన్ పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టాలు ఏవైతున్నాయో వాటి ప్రభావం భారత రాజ్యాంగం పైన అనేక కోణాల్లో కూడా వాటి యొక్క ప్రభావం మనం స్పష్టంగా చూడవచ్చు. ఉదాహరణకి అలా పరిశీలించినప్పుడు ఒకటి సమన్యాయ పాలన, ఏక పౌరత్వం, ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలు, ఏకీకృత న్యాయ వ్యవస్థ,
పార్లమెంట్ నిర్మాణం, క్యాబినెట్ ప్రభుత్వం, దేశాధిపతి, నామమాత్ర అధికారిగా వ్యవహరించటం, రిట్టు జారీ చేయడం, ఇలాంటి అంశాలని మనం ఏ దేశం నుంచి తీసుకున్నామో అయితే కొన్ని అంశాల దగ్గర మనకు కన్ఫ్యూజ్ చేసేటటువంటి అంశాలు ఉంటుంది. కాకపోతే మీరు ఆలోచన చేస్తే అవి అర్థమైతే మన దేశంలో న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణానికి, బ్రిటన్లో ఉన్న న్యాయ వ్యవస్థ నిర్మాణానికి, న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తికి మధ్య ఉన్నటువంటి తేడాలు గమనించండి. అలాగే దేశ పరిపాలన మొత్తం కూడా దేశాధిపతి పేరు నిర్వహించబడుతుందని చెప్పబడుతుంది. మరొక వైపున దేశాధిపతి నామమాత్రమైన అధికారిగా వ్యవహరిస్తారని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ ఈ రెండింటికి మధ్యన ఏమన్నా అంటే రెండు ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నాయి. రెండింటి మధ్యన ఏమన్నా విభేదాలు, పరస్పర తేడాలు ఏమన్నా వీటి మధ్యన ఒకటేనా ఇది? లేక వీటిలో ఏమన్నా తేడాలు ఉన్నాయా? ఏ తేడాలు ఉన్నది? స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏం చేస్తారు? ప్రభుత్వాలు సంబంధం లేకుండా స్వతంత్రంగా విచారించి తీర్పులు ఇచ్చేది స్వతంత్ర ప్రతిపత్తిగా న్యాయ వ్యవస్థ అంతేనా? మరి ఏకీకృత న్యాయ వ్యవస్థ భారతదేశం న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణము, పని విధానం, ఈ రెండింటిని గురించి ఆలోచన చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అనేది అదే. ఏకీకృత న్యాయ వ్యవస్థని మనం బ్రిటన్ నుంచి తీసుకున్నాము, స్వతంత్ర ప్రతిపత్తి కలిగే న్యాయ వ్యవస్థని అమెరికా నుంచి తీసుకున్నాము. ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటేనేమో న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని తెలుస్తుంది. న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం. మరి స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ యొక్క పని విధానాన్ని తెలుస్తుంది. ఈ రెండింటికి తేడా ఉంది. న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం బ్రిటన్ నుంచి తీసుకున్నాం, న్యాయ వ్యవస్థ యొక్క పని విధానాన్ని అమెరికా నుంచి తీసుకున్నాం. మామూలుగా ఇక్కడ మీరు రాసేటప్పుడు జనరల్గా ఈ ఆబ్జెక్టివ్ టైప్ లోపల వీటిని గుర్తుంచుకుంటే చాలు. కానీ వీటిని ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే ఇవి కన్ఫ్యూజ్ చేసేటటువంటి అంశాలు. మీరు 1930 భారత ప్రభుత్వ చట్టం, సపోజ్ అయితే మనకు నిర్మాణం ఉన్నాం, ఏకీకృత న్యాయ వ్యవస్థను బ్రిటన్ నుంచి తీసుకున్నాం. ఏకీకృత న్యాయ వ్యవస్థకు చాలా పేర్లు ఉన్నాయి. దాన్నే మనం కేంద్రీకృత న్యాయ వ్యవస్థ అంటాము, సమీకృత న్యాయ వ్యవస్థ అంటాము, ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటాము, అలాగే ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటాము. ఏదన్నా కూడా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ, ఇవన్నీ ఒకటి. ఇది న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని తెలుస్తుంది. ఎలా? భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు, దాని కింది స్థాయిలో ఉండేటటువంటి కోర్టు హైకోర్టు, హైకోర్టు తర్వాత ఉన్నటువంటి కోర్టు జిల్లా సెషన్స్ కోర్టు, దాని తర్వాత ఉన్నటువంటి కోర్టు సబ్ కోర్టు, దాని తర్వాత ఉన్నటువంటి కోర్టు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టు. ఇవి యాక్చువల్గా కోర్టుల యొక్క నిర్మాణానికి సంబంధించి ఉంటారు. అయితే మన న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం ఇలా ఉంది. ఇది ఏకీకృతమై ఉన్నది, సమీకృతమై ఉన్నది, కేంద్రీకరింపబడి ఉన్నది అంటున్నాం.
ఎలా? భారత రాజ్యాంగంలో 141వ అధికరణం దీని ప్రకారం సుప్రీంకోర్టు ఏదైనా తీర్పునిస్తే ఈ తీర్పుని హైకోర్టు, సెషన్ కోర్టు, సబ్ కోర్టు, మున్సిపల్ కోర్టు అన్ని కోర్టులు కూడా ఆ తీర్పుని గౌరవించాలి, పాటించాలి, అమలుపరచాలి. చెప్పిన పదం గౌరవించాలి, పాటించాలి, అమలుపరచాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించే అధికారం కానీ, సుప్రీంకోర్టు తీర్పుని ధిక్కరించే అధికారం కానీ ఈ దేశంలో ఉన్న ఏ న్యాయ వ్యవస్థకు లేదు. అన్ని న్యాయ వ్యవస్థలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవించి, పాటించి, అమలుపరచాల్సి ఉంటుంది. ఓకే. రెండో అంశము 142వ అధికరణం. సుప్రీంకోర్టు దేశంలో ఉండేటటువంటి ఇతర న్యాయస్థానాలకు ఆదేశాలను జారీ చేస్తే ఈ ఆదేశాలను దిగువ న్యాయస్థానాలని తప్పనిసరిగా పాటించాలి. అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను దేశంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాలు గౌరవించి, పాటించి, అమలుపరచాలి. సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను దిగువ న్యాయస్థానాలన్నీ కూడా గౌరవించి, పాటించి, అమలుపరచాలి. దాన్ని వ్యతిరేకించే అధికారం లేదు. అంటే ఈ దేశంలో అత్యున్నత న్యాయాధికారం మొత్తం కూడా ఎవరి చేతుల్లో కేంద్రీకృతమై ఉన్నది? అలాంటప్పుడు మన దేశ న్యాయ వ్యవస్థని వికేంద్రీకృతమైన న్యాయ వ్యవస్థ కామా, కేంద్రీకృతమైన న్యాయ వ్యవస్థ కామా? ఇంకొకటి కూడా హైకోర్టు ఎక్కడ ఉంటుంది? రాష్ట్రంలో. రాష్ట్రం యొక్క అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. హైకోర్టు రాష్ట్రాలలో ఉన్నత న్యాయస్థానం బాగానే ఉంది. కానీ హైకోర్టు ఏ జాబితాలో ఉంది? కేంద్ర జాబితాలో ఉందా, రాష్ట్ర జాబితాలో ఉందా, ఉమ్మడి జాబితాలో? కేంద్ర జాబితాలో ఉన్నది. హైకోర్టు ఉండేది రాష్ట్రంలో, కానీ హైకోర్టు కేంద్ర జాబితాలో. ఉన్నత న్యాయస్థానాలు మొత్తం కేంద్ర జాబితాలో. మీరేమి అంత సీరియస్గా చూడాల్సింది ఏం లేదు, నేను చెప్తాను దానికి సంబంధించి ఎలా ఉంటుంది అని చెప్పి కొంతమంది చాలా అట్లా కూర్చున్నారు. నేను దాన్ని చెప్తాను. ఒక రాష్ట్రంలో హైకోర్టుని ఏర్పాటు చేసే అధికారం ఈ దేశంలో పార్లమెంటుకు మాత్రమే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క బెంచ్ని గుంటూరులో ఏర్పాటు చేయాలని చెప్పి ఆదికి గీ పెట్టినా, గోల పెట్టినా కూడా భారత పార్లమెంటు ఉలకలేదు, పలకలేదు. కాబట్టి హైకోర్టు యొక్క బెంచ్ని ఏర్పాటు చేయలేదు. అంటే ఒక రాష్ట్ర హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలన్నా, లేక హైకోర్టును ఏర్పాటు చేయాలన్నా కూడా పార్లమెంటు చట్టం చేస్తేనే హైకోర్టును ఏర్పాటు చేస్తారు. ఒకటి. హైకోర్టులో పనిచేసేటటువంటి న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది రాష్ట్రపతి, కానీ ఈ సంఖ్యను శాంక్షన్ చేసేది ప్రతి పార్లమెంటే. ఈ ఒక రాష్ట్ర హైకోర్టులో ఎంతమంది న్యాయమూర్తులు ఉండాలి అనే అంశం పైన పార్లమెంటే చట్టం చేయాలి. పార్లమెంటే నిర్ణయించి చట్టం చేస్తుంది. తర్వాత హైకోర్టు న్యాయమూర్తులను ఎవరు నియామకం చేస్తారు? రాష్ట్రపతి నియామకం చేస్తారు. హైకోర్టు న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. హైకోర్టు న్యాయమూర్తుల యొక్క జీతభత్యాలు ఏవైతే ఉంటాయో ఈ జీతభత్యాలను నిర్ణయించేది పార్లమెంట్. జీతభత్యాలు ఎంత ఇవ్వాలని నిర్ణయించేది పార్లమెంట్. హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులను ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకు బదిలీ చేసే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. భారత రాష్ట్రపతి 222 అధికారం ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి బదిలీ చేస్తారు. ఓకే. ఒకవేళ హైకోర్టు న్యాయమూర్తులు రాజ్యాంగ ధిక్కరణకు పాల్పడిన, అంటే ఐ మీన్ అసమర్థత, దుష్ప్రవర్తన, రెండే కారణాలు, అసమర్థత, దుష్ప్రవర్తన, ఈ రెండింటికి పాల్పడినప్పుడు వీరిని పదవి నుంచి తొలగించేదేమో రాష్ట్రపతి, తొలగించాలని తీర్మానం చేసేదేమో పార్లమెంట్. తొలగించాలని తీర్మానం చేసేది పార్లమెంట్. 2/3 మేరకు తీర్మానం చేయాలి పార్లమెంట్. తొలగించేది రాష్ట్రపతి. నేను చెప్పిన అంశాలలో మీకు ఎక్కడైనా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏమన్నా అధికారం ఉన్నట్టుగా అనిపించిందా? ఒక రాష్ట్రంలో హైకోర్టును ఏర్పాటు చేసేది కేంద్రం, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను నిర్ణయించేది రాష్ట్రపతి, శాంక్షన్ చేసేది పార్లమెంటు, హైకోర్టు న్యాయమూర్తులు నియమించేది రాష్ట్రపతి, తొలగించేది రాష్ట్రపతి, బదిలీ చేసేది రాష్ట్రపతి, వారి జీతభత్యాలను నిర్ణయించేది పార్లమెంటు.
రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 2 పనులు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆ హైకోర్టు న్యాయమూర్తులు నియమించి మన రాష్ట్రానికి రాగానే వారికి మంచి బంగ్లాన్ని ఏర్పాటు చేయాలి, మంచి కార్ని ఇవ్వాలి. అంటే భారతదేశానికి సంబంధించిన న్యాయ వ్యవస్థ అనేది మొత్తం కూడా కేంద్రీకృతమై ఉంటుంది. ఇంకా కూడా ఒక అంశం, హైకోర్టు న్యాయమూర్తులు నియమించేటప్పుడు భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియాన్ని సంప్రదించిన తర్వాతే నియమిస్తాడు, సంప్రదించిన తర్వాతే బదిలీ చేస్తాడు, సంప్రదించిన తర్వాతే తొలగిస్తాడు కూడా. అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించినటువంటి అధికారాలు మొత్తం కూడా కేంద్రం వద్ద, సుప్రీంకోర్టు వద్ద కేంద్రీకరించబడి ఉన్నాయి. కాబట్టి మనకి ఏ న్యాయ వ్యవస్థ ఏకీకృత ఏది వచ్చినా కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి పదాల గారెంట్తో మీరు మోసపోదు. ఏకీకృత న్యాయ వ్యవస్థ, సమీకృత న్యాయ వ్యవస్థ, కేంద్రీకృత న్యాయ వ్యవస్థ ఏదైనా కూడా చెప్పాను. ఒక్కొక్కసారి మన వాళ్ళకు అంటే తెలుగు మీద ఒక్కొక్కసారి పదాలు ఇచ్చేటప్పుడేమో డైరెక్ట్ ఇంగ్లీష్ పదాలని ఇస్తారు, లేకపోతే అస్త తెలుగులోనే ఇస్తుంటారు. అస్త తెలుగులో ఇస్తే ఎలా? 2వ గుండ్రపాల సమావేశం ఎప్పుడు జరిగింది? ఎక్కువ జరిగింది. ఇంట్లో వాస్తవం చెప్పాలంటే తెలుగులో కూడా రాసేటప్పుడు 2వ రౌండ్ టేబుల్ సమావేశం, 2వ రౌండ్ టేబుల్ సమావేశం, రౌండ్ టేబుల్ అనే పదానికి గుండ్రపాల సమావేశం. ఇలాంటి అప్పుడప్పుడు కాస్త తెలుగు మీద ఎక్కువ, ఒక్కొక్కసారి ఏం చేస్తుంటారు డైరెక్ట్ ఇంగ్లీష్లో ఇస్తారు. ఇంగ్లీష్లో ఇచ్చి కానీ తెలుగులో ఇచ్చి కానీ సంబంధం ఉండదు. అలాంటి సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి కొన్ని పదాలకు అంటే మనకు అవగాహన ఉన్న పదాలకు పర్ఫెక్టివ్ మీనింగ్ చెప్పేటప్పుడు అందుబాటులో ఉంటే టెక్నిక్ అర్థం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ కాదు, తెలుగులో అనేది ఏకీకృత, కేంద్రీకృత, సమీకృత న్యాయ వ్యవస్థ ఏదన్నా కూడా. అంటే ఇది భారత న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని తెలుపుతుంది. భారత న్యాయ వ్యవస్థ యొక్క నిర్మాణం మొత్తం కూడా బ్రిటన్ న్యాయ వ్యవస్థను పోలి ఉంటుంది. కాబట్టి ఏకీకృత న్యాయ వ్యవస్థను మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటన్ నుంచి తీసుకున్నాం. ఇది అర్థమైనా మీకు? నెక్స్ట్ మీరు అక్కడ న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి గురించి రాస్తున్నాం. న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్ర ప్రతిపత్తి అనేది గుర్తుంచుకోండి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థ అంటే న్యాయ వ్యవస్థ యొక్క పని విధానాన్ని తెలుస్తుంది. న్యాయ వ్యవస్థ యొక్క పని విధానాన్ని గురించి స్వతంత్ర ప్రతిపత్తి అంటున్నాం. అంటే న్యాయ వ్యవస్థ ఎవరి పరిధికి లోబడకుండా, ఎవరి పరిధికి కూడా లోబడకుండా తానే స్వతంత్రంగా రాజ్యాంగ ప్రకారం విచారణ చేసి తీర్పులిస్తుంది, ఎవరి పరిధికి లోబడకుండా. ఇక్కడ మనకు ప్రభుత్వంలో ప్రధానంగా 3 శాఖలు ఉన్నాయి. ఏ శాఖలు అంటే శాసన శాఖ, కార్యక్రమ శాఖ, న్యాయ శాఖ. ఈ 3 శాఖలు ఉంటాయి. వాస్తవానికి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న శాఖలు కానీ దేని ఆధారంగా ఏర్పడతాయి? రాజ్యాంగం. అది మర్చిపోతుంది. ఫస్ట్ క్లాస్లో చెప్పిన నిర్వచనం రాజ్యాంగం అనగా ప్రభుత్వం యొక్క పరిమితులను, ప్రభుత్వం యొక్క అధికారాలను పరిమితం చేసేది. అనగా ప్రభుత్వ నిర్మాణాన్ని, అది పనిచేసే విధానాన్ని తెలిపే నియమాల సముదాయమే రాజ్యాంగం. ఏం చెప్తాను? ఒక దేశ ప్రభుత్వ నిర్మాణాన్ని, అది పనిచేసే విధానాన్ని తెలిపే నియమాల సముదాయమే రాజ్యాంగం. సో ప్రభుత్వ నిర్మాణం దేనిపై ఆధారపడి ఉంటుంది? రాజ్యాంగం. ప్రభుత్వ నిర్మాణంలో ఏ శాఖలు ఉన్నవి? ఇది నిర్మాణం. ఇది పనిచేసే విధానము అంటున్నాం.
అంటే ఏ పనులు చేస్తాయి, ఎలా చేస్తాయనే విధానం. శాసనశాఖ యొక్క పని ఏంటి? శాసనాలను రూపొందించింది. కార్యనిర్వాహక శాఖ యొక్క వాటిని అమలుపరుస్తారు. అయితే ఈ శాసనశాఖ పరిపాలనకు అవసరమైనటువంటి శాసనాలను రూపొందించేటప్పుడు ఈ శాసనాలు ఖచ్చితంగా దేనికి లోబడి ఉండాలి? రాజ్యాంగం. కార్యనిర్వాహక శాఖ పరిపాలనా చర్యలను చేపట్టే చర్యలు అంటే చట్టాలేమో ఇది ప్రాక్టీస్ అంటే శాసనం చేసి కాగితం మీద మంచి పేపర్ మీద ప్రింట్ చేసి బీరువాలో పెట్టుకొని దాచుకుంటూ వచ్చేది ఏం లేదు. దాన్ని ఏం చేయాలి? ఆచరణలో అమలు పరచాల్సింది. ఆచరణలో అమలు పరచాల్సిన బాధ్యత ఎవరిది? కానీ అమలు పరచాలంటే ఏం చెప్పాలి? ఏం చేయాలి? పరిపాలనా చర్యలను చేపట్టాలి. ఈ పరిపాలనా చర్యలు కూడా దేనికి లోబడి ఉండాలి? రాజ్యాంగం. అంటే శాసనశాఖ ఏం చేస్తుందంటే శాసనాలు. ఇవి దేనికి లోబడి ఉండాలి? రాజ్యాంగం. కార్యనిర్వాహక శాఖ ఏం చేస్తుంది? పరిపాలన. ఇవి దేనికి లోబడి ఉండాలి? రాజ్యాంగం. సో ఈ శాసనశాఖ యొక్క శాసనాలు, కార్యనిర్వాహక శాఖ యొక్క పరిపాలన చర్యలు రాజ్యాంగానికి లోబడి ఉన్నది లేని పరిశీలించే ఏ శాఖ?